హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి బేసన్ కర్రీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక రోల్ తీసేసుకొని చిన్న అల్లం ముక్కని దంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసేసుకొని వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 5 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లంని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఒక 2 టమాటోలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మూతను పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని వేసేసుకోవాలి. ఇలా ఒక 3-4 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇంతేనండి. చివరిగా కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నారంటే మన బేసన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా నేనైతే దోశలు వేసుకుంటున్నాను. దోశలకి కాంబినేషన్గా బేసన్ కర్రీ అండి. తొందరగా చేసుకోవచ్చు బేసన్ కర్రీ అయితే.
టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా వేడిగా ఉందండి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.